నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ సోషల్ మీడియా సైకోల పాపం పండుతోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆడవాళ్ళను టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులో చుక్కెదురవుతున్న పరిస్థితి. అయితే తాజాగా సజ్జల భార్గవ రెడ్డి అంశం కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అక్కడ ఆయనకు చుక్కెదురైనట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో మరి ఆయనపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, అలాగే ఆర్జీవీ కూడా మొన్నటి వరకు వార్తల్లో నిలిచారు కాబట్టి మరి ఆయన పరిస్థితి ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే గోవర్ధని. సార్, ఈ రోజు సజ్జల భార్గవ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్లారు. అయితే అక్కడ ఏదైనా ఉంటే నువ్వు హైకోర్టులోనే తేల్చుకో అని చెప్పింది అంటున్నారు. సో ఏంటి సార్, మరి ఆయన అరెస్ట్ ఉండబోతుంది అంటారా? అంటే ఆయన హైకోర్టుకు వెళ్లే వరకు కూడా అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ సోషల్ మీడియా సైకోలు అందరూ కూడా ఇష్టానుసారం పోస్టులు పెట్టి ఇప్పుడు మాకేం తెలియదు అంటూ కోర్టులకు వెళ్తున్నారు. సో ఏం చెప్తారు మీరు? ఈసారి కోర్టులు కూడా మరి ఆగ్రహంగానే ఉన్నాయి. పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? కోర్టులు కూడా సమాజానికి ప్రతిబింబమే కదమ్మా. ఇప్పుడు జడ్జెస్ ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు కదా, ఈ సమాజం నుంచి ఎంపికైన వాళ్ళే జడ్జిలు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదే సమాజంలో బ్రతుకుతున్నారు. వాళ్ళు కూడా సమాజంలో ఏం జరుగుతుందనేది వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జడ్జెస్ కోర్టుల్లో ఉంటారు, మనం ఇక్కడ చేసినవన్నీ వాళ్ళు చూడటం లేదు, వింటం లేదు అనుకుంటారు. అంటే కోర్టులకి కళ్ళు ఉండవని అంటారు కదా, ఇట్లా న్యాయ దేవతకు కూడా కళ్ళకి గంతలు కడతారు కదా. అందువల్ల మనం చేసినవి వీళ్ళు చూడలేదనుకుని చాలా గోప్యంగా చేశాము, రహస్యంగా వీటిని చెప్పకుండా కనుక కోర్టులోకి వెళ్తే మనకి న్యాయం అంటే మనకు అనుకూలంగా వస్తుందని వాళ్ళు వెళ్ళారు. ఇంతకుముందు విజయబాబు గారిని ఒక ప్రముఖ జర్నలిస్ట్, అంటే సీనియర్ జర్నలిస్ట్ కూడా వెళ్తే ఆయన ఇలాంటి ఒక తప్పుడు అంశాన్ని పట్టుకుని కోర్టుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తే 50,000 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జరిమానా విధించిన విషయం కూడా మనం గమనించాం. తర్వాత ప్రముఖ సినిమా దర్శకుడిని, చాలా సమాజంలో పేరుంది, నేను వెళ్తే కోర్టులో న్యాయం జరుగుతుందని, నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి పోలీసులను ఆదేశించమని రామ్ గోపాల్ వర్మ వెళ్తే కూడా చెప్పారు, మా దగ్గరికి రావద్దు, మీ మీద ఎక్కడ పోలీస్ స్టేషన్లో నమోదైందో కేసు అక్కడికి వెళ్ళమన్నారు. అట్లాగే ఇప్పుడు ఈ సజ్జల భార్గవ రెడ్డి కూడా చాలా తక్కువ కాలంలో వివాదాస్పద వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో అవతరించాడు. అతను సోషల్ మీడియా కన్వీనర్గా ఉండి సోషల్ మీడియాలో చాలా దారుణమైన పోస్టింగులు పెట్టమని ప్రోత్సహించాడనేది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళే చెప్తున్నారు. ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళు ఇది మాకు సంబంధం లేదు, భార్గవ రెడ్డి ఇదంతా డైరెక్షను, ఆయన ఆదేశాల ప్రకారం జరిగినాయి అని. అది పులివెందుల్లో వర్రా రవీందర్ రెడ్డి అయినా లేకపోతే ఇంకెవరైనా, ఆఖరికి బోరుగడ్డ అనిల్ అయినా ఇంకోడైనా అన్ని ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు అందరూ చెబుతుంది. ఈ సోషల్ మీడియా కన్వీనర్ అతను మా హ్యాండిల్స్ కూడా అతనే స్వాధీనం చేసుకుని ట్విట్టర్ హ్యాండిల్స్ పోస్టింగులు పెట్టారని కూడా చెప్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గతంలో ఏంటంటే ఎవరైనా న్యాయస్థానానికి వెళ్తే నిర్దోషులు న్యాయస్థానానికి వెళ్ళేవాళ్ళు కాబట్టి కోర్టులు కూడా క్లీన్ హ్యాండ్స్తో వెళ్ళే వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ వీళ్ళు రక్తసిక్తమైన చేతులతో, అంటే ఇక్కడ నేరం చేసి అది ఆ రక్తం ఆరకముందే కోర్టులకు వెళ్తున్నారు. వీళ్ళ చేతులకు అంటిన రక్తం కోర్టులకు కనపడదని వీళ్ళకు ఒక నమ్మకం. కానీ కోర్టులు కూడా 2019 నుంచి 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుష్పరిపాలన మీద పూర్తి అవగాహన సర్వోన్నత న్యాయస్థానం కూడా ఉంది. మాకు వస్తున్న అత్యధిక లిటిగేషన్స్ కేసులు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. అది కూడా ఒక అర్థవంతమైన కేసులు కాదు, అంటే కారణం లేకుండా సిల్లీ రీజన్స్తో, చిన్న కారణాలతోనూ వాళ్ళ వైపు తప్పు ఉండి కూడా మళ్ళీ ఇక్కడికి కోర్టు టైంను వృధా చేస్తున్నారు, మా టైంని కూడా మందలిచ్చిన సందర్భం కూడా ఉంది. అంటే ఒక ప్రభుత్వం అంత బాధ్యతారాహిత్యంగా కేసులు పట్టుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది గతంలో లేదు. ఇక్కడ న్యాయశాఖే సమీక్షించేది. అసలు ఇది మనం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి వెళ్తే మన పరువు పోతుంది, మనం దీనికి వెళ్ళకపోవటమే మంచిది అని వాళ్ళే నిర్ణయించుకునేవాళ్ళు. ఎందుకంటే న్యాయశాఖలో ఉన్న వాళ్ళు కూడా న్యాయశాస్త్ర కోవిదులే. వాళ్ళకి తెలుసు ఏ అంశం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది, లేకపోతే ఎలాంటి అంశం. మొన్న విజయబాబు గారు కనుక నేరస్తుల తరపున భుజాన వేసుకుని వెళ్తే నువ్వెందుకు వచ్చావు వాళ్ళ తరపున, వాళ్ళు రావచ్చు కదా, అంటే నేరాలు చేసిన వాళ్ళని సమర్థించమని మీరు కోరతారా, మమ్మల్ని పోలీసులను ఆదేశించమంటారా అని అడిగింది. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే నా మీద పెట్టిన కేసుల్ని తీసేయమని అడిగాడు. ముందస్తు బెయిల్ కూడా కాదు,
అప్పుడు సుప్రీంకోర్టుకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు హైకోర్టులో ఏమేమి వ్యాఖ్యానాలు చేశారు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఇలాంటి ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా స్వయంగా జడ్జిల మీదనే పోస్టులు అసలు ప్రోత్సహించారు కదా. మీరు ఏ పోస్టులు అయినా పెట్టండి. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి సార్ వీళ్ళు మాటికి అంటే కోర్టులు కూడా సీరియస్ గానే ఉంటున్నాయి, అయినా కూడా ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళి పోలీసులకు సహకరించకుండా ఉండటం అసలు ప్రభుత్వ వైఫల్యంగా ఇది కనిపిస్తూ ఉందని చెప్పి కూడా ప్రజల నుంచి ఒక మాట వినిపిస్తోంది. అండ్ నిన్నటి వరకు మనం చూసాం ఆర్జీవి ఈవెన్ లైవ్ షోలకు వెళ్ళాడు, స్టూడియోలకు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే ఆయన పట్టుకోలేకపోయారు ఇప్పటి వరకు అన్నది ఒకటైతే, ఇప్పుడు సజ్జల భార్గవ్ కూడా ఎప్పుడో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు, మరి వాళ్ళు విచారణకు సహకరించకుండా ఆయన కోర్టులో పిటిషన్ వేస్తూనే ఉన్నారు. సో ఇది ప్రభుత్వ వైఫల్యంగా కూడా భావించవచ్చు అంటారు. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందంటారు? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, లైవ్ షోలకి వెళ్ళారు స్టూడియోలకి అని. ఆయన స్టూడియోలకి లైవ్ షోకి ఎక్కడ వెళ్ళలేదు. ఆయన కొంతమంది ఎంపిక చేసిన టీవీ ఛానల్స్ని ఒక రహస్య ప్రదేశానికి పిలిపించుకుని అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రదేశంలో కూడా ఆయన ఉండడు. ఎందుకంటే ఆయన చాలా హారర్ సినిమాలు, సస్పెన్స్ సినిమాలు తీసిన వ్యక్తి. ఆయనకు తెలుసు పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవచ్చు. తర్వాత ఫోన్ కూడా ఆఫ్ చేసి వెళ్తున్నాడు. కానీ అది సుదీర్ఘకాలం జరగదు, కొంతకాలం మాత్రం తప్పించుకోగలుగుతారు ఎవడైనా. అందులోనూ ఇంత నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆర్జీవి అంటే ఒక మామూలు డైరెక్టర్, ఒక సంసారపక్షమైన సినిమాలు తీసే వ్యక్తి కాదు అతను. లేకపోతే సాంఘిక నేపథ్యం, సాంఘిక సమస్యల మీదో, ప్రగతిశీల అంశాల మీదో సినిమాలు తీసే దర్శకుడు కాదు అతను. వ్యాపారాత్మకంగా ఇలాంటి సస్పెన్స్, థ్రిల్లర్, క్రైము, లేకపోతే అశ్లీల సినిమాలకి పేరు వహించిన వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి రహస్యంగా ఉంటుంటే పోలీసులు అరెస్ట్ చేయకపోవటం వైఫల్యం అనుకోవటానికి కూడా వీల్లేదు. వాళ్ళకు కూడా కొద్దిగా టైం పడుతుంది. దుష్టుడికి కూడా కొంత సమయం ఉంటుంది. ఎవరికైనా టైం వచ్చినప్పుడు వీళ్ళు పడతారు. వీళ్ళు కూడా రకరకాల పద్ధతిలో చూస్తున్నారు, అంటే క్లూ ఎక్కడైనా దొరుకుతుందా అని. అట్లాగే ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు. సజ్జల భార్గవ రెడ్డి స్వదేశంలో ఉన్నాడా, విదేశంలో ఉన్నాడా తెలుసుకోవటం పెద్ద విషయం కాదు. కాకపోతే ఏ ప్రదేశంలో ఉన్నాడనేది అండర్ గ్రౌండ్లో ఉన్న వ్యక్తుల్ని అంత ఈజీగా పట్టలేరు. అందులో వీళ్ళ దగ్గర డబ్బు విపరీతంగా ఉంది. వాళ్ళు ఎట్లాంటి స్టార్ హోటల్స్లో అయినా రూములు తీసేసుకుని మారు పేర్లతో తీసుకుంటారు. తర్వాత ఇక అసలు వాళ్ళు బయటికి రారు, రూమ్లో నుంచి బయటికి రారు. వాళ్ళకి కావాల్సిన పదార్థాలు కానీ ఏవైనా కూడా తెప్పించుకుంటారు, ఫోన్ ఏమో వాడరు. ఇలా పట్టుకోలేరు అంటే పోలీసులు అసమర్థతని కూడా అనలేము. అండ్ ఇంకో విషయం సార్, వీళ్ళు కోర్టులో వేసే నోటీసులు కూడా ఎలా ఉంటున్నాయి అంటే గతంలో పోస్టులు పెట్టిన దానికి ఇప్పుడు కొత్త చట్టాల పై కేసులు పెడుతున్నారు, కొత్త చట్టాలను ప్రయోగించి కేసులు పెడుతున్నారని చెప్పి సజ్జల భార్గవ రెడ్డి గారు కూడా కోర్టులో చెప్పడం జరిగింది. ఇంకొక ఆర్జీవి నేను ఎప్పుడో పోస్టు పెడితే మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి అంటే ఎప్పుడో జరిగిన వాడికి ఇప్పుడు యాక్షన్ తీసుకోవటం కూడా తప్పంటారా? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు భార్గవ రెడ్డి తరఫున కపిల్ సిబాల్ బాగా సీనియర్ అడ్వకేట్ వాదిస్తున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మొన్న న్యాయ సంహిత సవరించారు కదా 3 న్యాయశాస్త్రాలు, అది వాటి ప్రకారం పెడుతున్నారన్నారు. అప్పుడు జడ్జి గారు గౌరవ న్యాయస్థానం కూడా ఏం వ్యాఖ్యానించిందంటే, సెక్షన్లు ఏది పెడుతున్నారని కాదు, వాళ్ళు మహిళల పట్ల అసభ్యమైన పదజాలంతో పెట్టారా లేదా, వాళ్ళకి మనోవేదన కలిగించారా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. అంతేగాని సెక్షన్లో ఆ సెక్షన్ అయినా ఈ సెక్షన్ అయినా నెంబర్ మారుతుంది కానీ నేర ప్రవృత్తి మారదు కదమ్మా. అది అప్పుడు చేసిన నేరం అదే, ఇప్పుడు చేసిన నేరం కూడా అదే. సెక్షన్ మారితే వచ్చిన కష్టమే ఉంది ఆయనకి. నేరం చేయలేదని వాళ్ళు చెప్పట్లేదు, సెక్షన్ కొత్తది పెట్టారు, నిజం పాత సెక్షన్ పెట్టమంటాడు. ఇప్పుడు సెక్షన్ ఇప్పుడే కదా బుక్ అయింది కేసు. గత ప్రభుత్వాల్లో వాళ్ళు నేరం చేసినప్పటికీ అప్పుడు పోలీస్ స్టేషన్లో వీళ్ళు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇందులోకి న్యాయశాస్త్రం సెక్షన్లు మారినాయి, సెక్షన్లు మారినాయి తప్ప నేరం అదే, శిక్ష అదే. కాకపోతే కొన్ని ఘోరమైన ఇప్పుడు ఇవన్నీ కొత్తగా ఏర్పడిన నేరాలు. ఇప్పుడు సోషల్ పోస్టింగ్స్ అనేవి గతంలో లేవు కదా. అప్పుడు బ్రిటిష్ న్యాయశాస్త్రం రచించిన టైంలో ఈ సోషల్ మీడియా అనే అంశం లేదు. అట్లాగే ఇప్పుడు ఇవన్నీ కొత్తగా వచ్చినాయి కాబట్టి. అలాగే భూ ఆక్రమణ చట్టం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఒక చట్టం చేసుకుంది 2024 భూ ఆక్రమణ చట్టం అని. అట్లా శిక్ష పెంచారు అంతే తప్ప, శిక్ష పెంచారు కానీ మరి నేరం అయితే చేసిన కాదని ఆయన వాదించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, ఆయన సీనియర్, ఆయన కూడా చెప్పాడు అసలు పూర్తి వివరాలు కోర్టు ముందు పెట్టలేదని కూడా చెప్పాడు. అంటే అది కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఎంతవరకు చెప్పాలో అంతే చెబుతున్నారు, ఏమి నేరం చేయలేదు అన్నట్టుగా చెబుతున్నారు. అప్పుడు ఆయన అంశాలన్నింటినీ కోర్టు ముందు పెట్టినప్పుడు వాళ్ళు కూడా గమనించారు, అవును ఇది తీవ్రమైన అంశమే, కాకపోతే ఇక్కడ మాకు వద్దు, మీరు సుప్రీంకోర్టు దాకా రావాల్సిన అంశమే ఉంది, క్వాష్ పిటిషన్స్కి మీరు ఏపీ హైకోర్టుకి వెళ్ళమన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే 2 వారాల టైం కూడా ఇచ్చారు.
ఇప్పుడు మీరు అన్నట్టు 2 వారాలు టైం ఇచ్చినప్పుడు సహజ న్యాయం ప్రకారం ఏంటంటే అప్పుడు వరకు అరెస్ట్ కూడా చేయొద్దనే రక్షణ కూడా ఇచ్చారు. అది ఆ నిర్ణయాన్ని హైకోర్టు వారికి ఇచ్చారు. మీరే నిర్ణయించండి, ఇది క్వాష్ చేయాల్సిన పిటిషనా, చర్య తీసుకోవాల్సిన పిటిషనా అనేది. అంతకుముందు 2 తీర్పులు కూడా వ్యతిరేకంగా ఇచ్చింది. ఎందుకు సోషల్ మీడియాలో కనుక ఇట్లాంటి రెచ్చిపోయి అవమానకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తుల పట్ల దయాదాక్షిణ్యం చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. కాబట్టి భార్గవ్ రెడ్డికి కూడా ఇందులో పెద్ద రిలీఫ్ రాదనే మనం చెప్పొచ్చు. సేమ్ హైకోర్టు ముందుకి మళ్ళీ రావాల్సి వచ్చింది. అదే వాళ్ళు అనుకుంది ఏంటంటే ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టుకి అయితే మనం ఇక్కడ చేసిన అరాచకాలు అంత తెలవకపోవచ్చు అనుకున్నారు. కానీ ఇక్కడ తెలుసు కాబట్టి ఆ పరిధిలోనే మీరు పరిష్కరించుకోమని చెప్పారు. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే నేరస్తులు డబ్బులు ఉన్నాయి కదా అని పెద్ద పెద్ద లాయర్స్ని పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సాధించుకుంటాం అనుకునే వ్యక్తులకి మొన్న గతంలో కూడా అతను విజయపాల్ విషయంలో కూడా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు ఇంత పెద్ద లాయర్లని ఎంగేజ్ చేసుకున్నాడంటే ముందస్తు బెయిల్ కోసం, ఇందులో ఏంటి మర్మం అని అడిగింది నర్మగర్భంగా. అంటే దాని అర్థం ఏంటి, దీని వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు, ఫైనాన్స్ చేస్తున్నారు, లేదా అదే వ్యక్తి కోట్ల రూపాయలు 100 కోట్లు సంపాదించి ఉండాలి. అట్లా న్యాయస్థానంలో న్యాయమూర్తులు మరీ అసలు మెతగ్గా ఉంటారని, సమాజం గురించి అవగాహన లేకుండా వెళ్ళిన ప్రతివాడికి క్వాష్ పిటిషన్ కొట్టేస్తారని, ముందస్తు బెయిల్ అడిగితే ఇచ్చేస్తారని ఒక భ్రమల్లో వెళ్తే అది తిప్పి కొడుతుంది అనేది మనకు అర్థం అవుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోవర్ధన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.